హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచకొండ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. అప్పుడు భార్యాభర్తలకు పుట్టిన పిల్లల యొక్క ఆలనా పాలన అమ్మమ్మలు, తాతలు, నాయనమ్మలు, తాతలు చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పటి కాలం పెళ్ళైన నెల రోజులకే అత్తామామలను దూరం పెట్టడం, హైదరాబాద్ లాంటి మహానగరాలలో స్థిరపడడం, ఆ పిల్లల యొక్క ఆలనా పాలన చూసుకోవడానికి టేక్ కేర్ సెంటర్లను అప్రోచ్ కావడం. అలా అప్రోచ్ అయితే బాగానే ఉంది. కానీ టేక్ కేర్ సెంటర్లలో ఆయమ్మలు చిన్నపిల్లలన్న మానవత్వం లేకుండా వాళ్ళని ఏడుస్తున్నారని బాత్రూమ్లలో పడేయడం, వాళ్ళ నోట్లో టిష్యూ పేపర్లు పెట్టడం, వాళ్ళ నోట్లో బాత్రూంలో కడిగే టాయిలెట్ క్లీన్ చేసే వాటర్ను నోట్లో పోయడం, ఇలా చేయడం మానవత్వం లేకుండా ఇలా చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాలలో అధికారుల దృష్టికి వచ్చింది. మొన్న బెంగళూరులో ఇలాంటి పరిస్థితులు అత్తామామలను దూరం పెట్టడం వల్ల భార్యాభర్తలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా తెలుసుకొని టేక్ కేర్ సెంటర్లలో వేసే బదులు మీ అత్తామామలను తీసుకొచ్చుకోండి, మీ పిల్లల బాగోగులని చూపించుకోండి. అంతేగాని అనవసరంగా టేక్ కేర్లలో వేసి మీ పిల్లల హింసకు బాధ్యులు కావద్దని కోరుకుంటున్నాం. జై హింద్.